రాధా, ఎక్కడున్నావు రాధా? ఏంటి ఎక్కడా కనపడదు, ఎక్కడికి పోయింది ఇది? ఎప్పుడు చూసినా సోదులు పెట్టుకునేకి బయటికి తిరిగేది ఇవి. ఆ, అవును, మొగుడు వచ్చినాడు, కూడు పెట్టాలనేది లేదు. అయ్యో, పొయ్యి మీద ఏమో పెట్టినట్లుంది, ఏమో సుయి సుయి అంటుంది. అబ్బా నా చెయ్యి! అయ్యో అయ్యో, అట్లా కాదండి, అట్లా ముట్టుకోకూడదు, చెయ్యి కాలుతుంది. చెయ్యి కాలినాక ఇప్పుడు వస్తువా తల్లి నువ్వు? అయ్యా, కొంచెం అట్లా ఇది పాలు పొంగిపోతే అని నాకు ఏమన్నా కలబడి ఉంటుందా? ఏదో సన్నగా పెట్టిపోయి ఉంటుంది, మళ్ళా ఇంట్లోపలే ఇట్లా అయిందబ్బా. అయినా తీసి బట్ట పట్టుకోవాలి కానీ ఏమది చెయ్యితో అట్లా పెట్టుకుంటే ఎట్లయితుందంటే అట్లా. నీకు అసలు తెలివి ఉంది దానికి? బయటికి పోయేటప్పుడు పాలకి పెట్టిపోయేది, పప్పుకు పెట్టిపోయేది, అన్నానికి పెట్టిపోయేది. ఎవరైనా పనులు ఉన్నారా చూసుకోవడానికి? ఏమంత తెలివి లేకుండా అట్లా ప్రవర్తిస్తున్నావు నువ్వు? ఆ పాలు పొంగి అట్లా పోతూనే ఉన్నాయి, నీకంత ఇది లేదా నీకు? తలకాయ లేకుండా అట్లా ప్రవర్తిస్తున్నావు ఊరికే. పాలు పెట్టేదంత అవసరమా నీకు? వచ్చినాక పెట్టుకుంటే అయిపోయి కదా. అయినా టైం ఎంత అయింది, నువ్వేం చేస్తున్నావు బయట? కాయగూరలు వండినాను, రొట్టెలు వండినాను, వచ్చి తింటారు కదా అని ఫోన్ చేసి చెప్పినావు. చెప్పిన దానివి ఇంట్లో ఉండాలి కదా. నేను ఆడని వెతకల్లా, ఊరు వెతకల్లా, ఇల్లు వెతకల్లా, రాధ ఆడికిపోయిందని. ఏమి చేసినావా లేదా వంట అన్న? ఎట్లా ఇడిచిపెట్టిపోయినావా? ఊరికే వదలొద్దండి, చేసి పెట్టినాను. కాదు, చేసి ఆ పొయ్యిలో గిన్నె ముట్టుకోలేకపోయినారు కానీ అక్కడ పక్కన పెట్టినాను కదా అట్లా బొగాన్లు, అవి చూస్తే అయితే రొట్టేసుకొని తింటే అయిపోతున్నాయి. ఇంత ఈ పాటికి వచ్చిండేదాన్ని. అంతకీ ఇన్ని మాటలు మాట్లాడతారు. మీ అంతకు మీరు పెట్టుకొని తినేకి కూడా ఎందుకండి ఒక మనిషి? మీకు ఒక్కసారి కూడా పెట్టుకొని తినలేరా? తింటే అయిపోయా అబ్బా, ఏదో పని ఉండి బయటికి పోయింటుందని అనుకుంటే అయిపోయా. ఏమో ఏందప్ప, మీరు ఆడవాళ్ళని ఏలల్లా అంటారు మీరు. ఏమో, మీ కడుపుకి మీరు తట్లు పెట్టుకొని తినేకి కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ఎట్లా? మీకు బయట ఎట్లా పనులు ఉంటాయి, బయటికి పోతారు వస్తారు మగవాళ్ళు అన్నాక. అవును, లేదని లేదు, కానీ ఆడవాళ్ళు కనీసం బయటికి ఎట్లా తిరిగేయలేదు. పక్కింటికో ఎదురింటికో పోయి ఉంటాం మాట్లాడడానికి, అంతే కదా. ఈ మూడు విడిచిపెట్టిపోయినట్లు ఫీల్ అయిపోతుంటారు ఊరినే. అవునమ్మా తల్లి, పోదువు యాయమ్మింటికి పెట్టివమ్మా నువ్వు, ఎదురింటిగా పక్కింటికే? అయ్యా, మా ఫ్రెండ్ గంగా ఇంటికి పోయింటిని. గంగా ఇంటికా? ఏంటి కోసము? ఆ అమ్మే పిలిచిందా లేదా నువ్వే పోయింటివే? ఇదేంటిది, గంగా అనగానే మకుము ఇంత వెలిగిపోతుంది ఈ అప్పకి. అప్పుడు చూస్తే అది నా మొగుడు గురించి అడిగింది, ఇప్పుడు చూసి ఈ అప్ప గంగా అనే పేరుతోనే ఇంత రంగా ఎదురులాడుతున్నాడే. ఏమప్ప వీరిద్దరికి ఉండే లింకు? ఏమే చెప్పు, ఏంటికి పోయింటివి? ఆడ ఇల్లు ఉండేది? ఏంటికి ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు? అయినా మీకు అనవసరం, ఎవరిల్లు ఎక్కడుంటే ఏంటండి మీకు? మీ పని మీరు చూసుకోవాలి కానీ. అయినా మీ మకం ఎందుకు అంత వెలిగిపోతుంది? ఎందుకు అంత సంతోషంగా మాట్లాడుతున్నారు? ఏం కథ? కథ లేదు గీత లేదు, ఏమో ఊరికే అడిగినాను అంతేలే. కానీ దాంట్లో ఏమన్నా సరే అన్నం పెట్టు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు ఏం నమ్మాలమ్మా నేను? అమ్మా, ఇంట్లో నుంచి బయటకు వస్తే అట్లా సమ్మ కొట్టది, కొంచెం కూర్చుందాం. ఏంటిది, వీడు వచ్చి పిట్టేస్తున్నాడు. నీ అవ్వ, ఇదేంటిది దగ్గరికి వచ్చి మళ్ళీ పిచ్చేడుస్తుండే. నీ అవ్వన అదే, నాకు ఇంకా మంచి మాటలు రావు. కడప అంతా నొప్పి లేస్తుందయ్యా. ఏందో ఈ కడప నొప్పి. పొద్దునే నిన్న మిగిలింది చికెన్ వేసుకొని తిన్నాను. కడప చూస్తే ఇత్రంగా నొప్పి పడుతుంది. ఏం చేయాలబ్బా, ఇక్కడ ఆడ బాత్రూమ్లు కూడా లేవు. ఎవడు నువ్వు ఎడనా ఇంత వాసన పెట్టిండు? కొంచెంసేపట్లా బయటకు వచ్చి కూర్చుందామంటే ఇదేందో వాసన రా నాయనా. ఎడాడా ఉండేటట్లు లేదు, చేసేటట్లు లేదు దీనమ్మా. ఏం బతుకురా నైనా వీడిది. ఏమప్పా, అవతల పో ఫస్ట్. ఏమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఏందనల్లా గొబ్బు వాసన పెట్టేసి చూడు ఊరంతా. ఎక్కడి నుంచి వచ్చినావప్ప నువ్వు? యాదో పని ఉంటే ఈ ఊరికి వచ్చినానులే. కానీ నీకేమైందమ్మా? ఈ ఊరే నీదే అని ఇది ఏమన్నా కొన్నావా? కొనేది కాదు, చేసింది కాదు. బరా అని వేసుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంటారు మనుషులు అనే వాళ్ళన్నా? తెలివి ఉందా లేదా నీకు? మనుషులు లేకుండా ఎదురన్నా పోయి చేసుకోలేదాంటివన్నీ.
మనుషులు ఉండే దగ్గర వచ్చి బరా అని పిచ్చుతూనే ఉన్నావే. అవును, అవతల వాళ్ళ మనుషులు ఏమనుకుంటారనేది లేదా? వాసన పెడితేవి ఊరికే ఇంత వాసన కొడుతుంది, కంపు వాసన. ఎలక్కి వచ్చిన వాసన కూడా ఇంత కంపు కొట్టేదేమో, అంత కంపు కొడుతుంది దీనమ్మ. ఏమరా నాయన, పొద్దున ఎవరి ముఖం చూసినా ఏమో నాకు తెలియదు, నాకు ఇంతరంగా కంపు కొడుతుంటా నాయన. తినేదంతా కక్కేటట్లే ఉన్నాను నేను. ఓ ఊరుకుండమ్మా, ఏమి నేనే వదిలినాను అని చెప్పేసి ఇంతరంగా గలీజ్గా మాట్లాడుతున్నావు. నాకేం పని పాట లేదా? నాకేం తెలియలేదా మనుషులు ఉండే దగ్గర వదిలేకి? ఏమి నా మీద ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా నేనే వదిలినానని? బాగా చెప్తున్నాలే, పో బాగా చెప్తున్నావు. నేను ఏదో కడుపు నొప్పి లేస్తుందని చెప్పి వచ్చి ఇడుగుతున్నాను. నువ్వు చూస్తే ఇన్ని మాటలు మాట్లాడతావు. బాగా మాట్లాడుతున్నావులే, పో. అయ్యా నీకు సర్లే, ఒక పని చేసుకో. ఈసారి కవర్ పెట్టుకొని దాంట్లో గ్యాస్ వదిలి నీ ముక్కు మీద పెట్టుకోవప్ప, తెలుస్తుంది అప్పుడు ఎంత వాసన వస్తుందని. నీ అవ్వ చెప్తానే ఉన్నాను, ఇంత రంగు వాసన వస్తుంది గబ్బు పెట్టినావు అని చెప్పి మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు అంత గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు. కవర్ పెట్టుకో, సంచి పెట్టుకో అని. ఏందమ్మా నీది? పొద్దున్న తలకాయ నొప్పి. నేను ఏదో పని నుండి ఊర్లోకి వచ్చినానని చెప్పినా కూడా అదే మాటలు మాట్లాడతావు. ఏమైంది రాదా, ఇంత కొట్లాడుతున్నారేడా రోడ్లోనా? నువ్వు ఇంకా పెద్ద నువ్వు, నేను ఆడా రోడ్లో నిలబడినాను. ఇక్కడ ఇది ఇళ్ళ మధ్యలో కదా నిలబడింది. ఇది ఏం వాసన కూడా రావాలి దానికి? భలే ముక్కు పనిచేస్తుందా, పని చేయవలదా? అయ్యా ఏంది ఇంత గుబ్బు వాసన వస్తుంది? ఏం వీడియోలకి గిన్నె సచ్చింది ఎట్లా? మరి వీడియో చూడు పిత్తిండు. అప్పటి నుంచి బరా అని మనుషులు ఉండే దగ్గర వచ్చి పిచ్చుతుండు. ఏంది ఏమప్ప ఇంత గలీజ్గా అని చెప్తే మళ్ళీ నాకే తిడుతున్నాడు. ఏమ్మా నేను ఎలా పనికి వచ్చాను ఊరికే ఏంటమ్మా ఏం చిక్కారు నిందలు మోపుతామని. చూడు ఎంత గలీజ్ వాసన వస్తున్నది. అయినా ఆడ ఎవరు లేకున్న ప్రదేశంలో పోయి ఇట్లా పనులు చేయాల. ఇక్కడికి వచ్చి ఇంత గలీజ్గా వాసన పెడితే ఎట్లప్ప? అయ్యేమ్మా అవునాపో, ఏమి ఇంత గలీజ్ వస్తుంది? ఏమప్ప నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? మళ్ళీ వచ్చి ఈడే కూర్చున్నావు, ధైర్యం ఉంది అంతరంగా వచ్చి ఈడే కూర్చున్నావు. మళ్ళీ ఇడిసింది ఎట్లా పోతుండాలా వాసన కూడా పట్టుకుని. ఏంది ఇది వచ్చి ఈడే కూర్చుంటే ఎట్లా నువ్వు? ఇంతరంగా వాసన వస్తుంది దీనమ్మ. ఏమ్మా మీరు ఈ ఊళ్ళో మనుషులు ఎట్లున్నారు చెప్తే అర్థం కదా మీకు? నాకేం పని పట్టలేదు అనుకున్నారా మీరు? ఏమో పోమా, ఊరికే కడుపు నొప్పి లేస్తుంటే వచ్చి కట్ట మీద కూర్చున్నాను. ఊరికే నన్ను ఏం గెలకద్దండి. పొద్దునుంచి పనులు సరికాక నేను నా వంతుకు నేను ఉన్నాను. ఊరికే వచ్చి కొట్లాడుకుంటుంది అమ్మ. కొట్లాడి తీసుకునేకి మాకేం పని పట్టలేదు అనుకున్నావా? నాకు కూడా వాసన వస్తుంది కదా ఇక్కడ. నాకు కూడా వాసన వచ్చిందని మాట్లాడుతున్నాను. వాసన రాకోకుంటే ఈ పిల్లనే తిడుతుంటుంది. నేను వాసన ఎంత రంగు వస్తుంది, నువ్వు చూస్తే ఏం లేదంటావు. ఎట్లప్ప నువ్వు కళ్ళారా చూసిన వాళ్ళని అబద్ధం అది? ఊరుకుండమ్మా, నాకేం పని పట్టలేదు అనుకున్నావా? నాకు తెలుసులేమ్మా ఏం చేయాలి యాడ చేయాలి అనేది. ఊరికే పోండమ్మా అవతలికి. వీడితోనే ఏం మాట్లాడతావురా? ఏ తల్లి ఏడంతా వాసన గబ్బు వాసన పట్టుకుపోయింది, అవతల కన్నా పోదాం రా. పదా వీటితోనే ఏం మాట్లాడాలా? ఇంకా ఊరికే వచ్చి కూర్చొని అంతా మూడంతా చెడగొట్టా.